Hey, hi, hello, my dear students. Welcome to Listen Computer Brain. పెయింట్ కోర్స్కి సంబంధించి మనం లాస్ట్ క్లాస్లో అయితే ఉన్నాము. ఈ లాస్ట్ క్లాస్లో ఇంకా మీకు మొత్తం ఫుల్ఫిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసినట్టు కొంచెం సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ముందుకు వస్తాను. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. లాస్ట్ క్లాస్కి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసినట్లయితే మీకు దీనికి సంబంధించిన ఫుల్ క్లారిఫికేషన్ మొత్తం వస్తుంది. ఓకే, ఈ వీడియో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి. నేను నెక్స్ట్ మన ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన మొత్తం క్లాసెస్ అనేవి తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కావాలంటే తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి, నాకు ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన క్లాసెస్ అనేవి పెట్టండి, అప్లోడ్ చేయండి అని నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకోసం ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి, నేను ఆల్రెడీ ఇంపోర్ట్ అనే ఆప్షన్ నుండి నేను ఏం చేశానంటే ఒక పిక్చర్ని తెచ్చుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు తెచ్చుకున్న ఈ పిక్చర్ అనేది నాకు ఏంటంటే మొత్తం డ్రాయింగ్ ఏరియా మొత్తం ఫిల్ అయింది. ఓకే, ఈ తెచ్చుకున్న పిక్చర్ ఏమైందంటే డ్రాయింగ్ ఏరియా మొత్తం ఫిల్ అయిపోయి ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, మీకు వ్యూ మెనూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వ్యూ మెనూ, ఈ వ్యూ మెనూ చూడండి, ఇక్కడ 100% అని చూస్తారా, దాన్ని మనకి ఏమంటారంటే జూమ్ అంటారు. ఇక్కడ మనకు ఏదైతే స్టేటస్ బార్లో ఇక్కడ చూపిస్తుందో జూమ్ అనేది ఇక్కడ జూమే అక్కడ జూమ్ అనమాట. చూడప్పుడు నేను మైనస్ చేస్తే నాకు ఏమవుతుందంటే -12.5% వరకు మనం జూమ్ సైజ్ని డిక్రీజ్ చేయొచ్చు. ప్లస్ చేస్తే పెరుగుతుంది. చూడు 25, 50, 100, 200, 300, 400, 500, 600, 700, 800 వరకు మనం జూమ్ సైజ్ని పెంచుకోవచ్చు. 12.5% వరకు మనం జూమ్ సైజ్ని తగ్గించుకోవచ్చు. ఓకే, మీకు 100%కి కావాలి అనుకున్నప్పుడు ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ 100%లోకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రూలర్స్ అని వీటిని అంటారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ 0, 0, 100, 100, 200, 200, 300, 300 ఇలా కనిపిస్తున్నాయి చూసారా. నేను ఇక్కడ యారో కూడా కదుపుతూ ఉంటే నాకు పైన రెడ్ లైన్స్ కూడా కదుపుతున్నాయి చూసారా, దాన్ని మనకు రూలర్స్ అంటారు. ఈ రూలర్ సహాయంతో మనం ఏదైనా ఒక పర్టికులర్ మెజర్మెంట్స్తో మనం డ్రా చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాం. అవి మీకు కావాలంటే టిక్ పెట్టుకోవచ్చు, వద్దనుకున్నట్లయితే టిక్ తీసేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రిడ్ లైన్స్ అంటే మనకు గల్లు ఆకారంలో వస్తుందన్నమాట. చూడండి, మనకి ఏదైతే గ్రాఫ్ షీట్ ఉంటుందో ఆ గ్రాఫ్ షీట్ ప్రకారం మనకి ఇలా గల్లు రూపంలో వస్తుందన్నమాట. అవి మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఓకే, అవి గ్రిడ్ లైన్స్. నెక్స్ట్ స్టేటస్ బార్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ నేను మౌస్ కదుపుతూ ఉంటే ఇక్కడ మనకి కింద యారో దగ్గర మనకి చూపిస్తుంది పిక్సెల్స్ అనేవి, ఎంత పిక్సెల్స్ ఉందో కూడా చూపిస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఉందో కూడా చూపిస్తుంది. దాన్నే మనకి ఏమంటారంటే స్టేటస్ బార్ అంటారని చెప్పాను. అది మీకు కావాలంటే టిక్ పెట్టుకోవచ్చు, లేదనుకున్నట్లయితే తీసేసుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫుల్ స్క్రీన్, దీని యొక్క షార్ట్ కట్ F11. ఓకే, రూలర్స్ యొక్క షార్ట్ కట్ కంట్రోల్ ఆర్, గ్రిడ్ లైన్స్ షార్ట్ కట్ కంట్రోల్ G. ఈ యొక్క షార్ట్ కట్స్ అనేవి మీరు మర్చిపోయినట్లయితే కనుక ఇక్కడ చూడండి, మనకు రూలర్స్ అనే దాని దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఆటోమేటిక్గా చూపించేస్తుంది, గ్రిడ్ లైన్స్ అనే దాని దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా చూపించేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫుల్ స్క్రీన్. ఇప్పుడు నేను F11 క్లిక్ చేస్తున్నా, దీన్ని మనకి ఏమంటారంటే ఫుల్ స్క్రీన్ అంటారు. అంటే మనం ఏదైతే డ్రా చేసిన యొక్క డయాగ్రామ్ అనేది మనకు ఫుల్ స్క్రీన్లో కనిపించాలి, వితౌట్ ఎనీ ఆప్షన్స్, ఏ ఆప్షన్స్ లేకుండా మనకు కనిపించాలి అన్న సందర్భంలో మనం ఫుల్ స్క్రీన్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్కి వచ్చేసాను. ఇప్పుడు నేను మళ్ళీ నార్మల్ స్క్రీన్కి రావాలి అంటే మళ్ళీ F11 క్లిక్ చేయగానే కీబోర్డ్లో నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ అనే ఆప్షన్ ఎప్పుడు మనకి అవైలబుల్ అవుతుందంటే, ఎప్పుడు అది మనకి చూపిస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ఈ జూమ్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేస్తామో, ఇంక్రీజ్ చేసిన తర్వాత చూపిస్తుంది. సో ఇప్పుడు నేను 800% జూమ్ చేసా అంటే 100కి మించి ఎంత ఎక్కువ ఇంక్రీజ్ చేసినా మనకి ఈ థంబ్నెయిల్ అనేది షో అవుతుంది. చూడప్పుడు నేను థంబ్నెయిల్ క్లిక్ చేస్తాను, క్లిక్ చేయగానే నాకు ఏమవుతుందంటే ఇక్కడ పక్కన ఒక బాక్స్ అనేది వచ్చింది చూసారా. ఇక్కడ ఏదైతే ఒక బాక్స్ అనేది నాకు వచ్చింది, ఈ బాక్స్ని నేను కావాలంటే కొంచెం పెద్దది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ అనేది నేను ఎక్కడ కావాలితే అక్కడ పెట్టుకుంటున్నా. సపోజ్ ఇక్కడ పెట్టా, లేదా ఇక్కడ పెడుతున్నా, మీకు అనిపించడం కోసం ఇక్కడ పెడతా. ఇప్పుడు ఈ స్క్రోలర్ బార్స్ కదుపుతూ ఉంటే అక్కడ నాకు థంబ్నెయిల్లో కూడా నాకు డయాగ్రామ్ అనేది స్మాల్ సైజులో, ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ తగ్గట్టుగా సైజులో నాకు అనేది ఆ థంబ్నెయిల్లో పిక్చర్ అనేది చూపిస్తుంది చూసారా. ఈ విధంగా ఇంకా జూమ్ సైజ్ తగ్గిస్తున్నా. ఇప్పుడు స్క్రోలర్ బార్తో మూవ్ చేస్తున్నా, చూడండి నాకు అక్కడ
బాక్స్లో తమ్నైల్లో చూపిస్తుంది. ఇలా ఈ విధంగా మీకు కావాల్సిన డయాగ్రామ్ని మీరు ఈ విధంగా జూమ్ సైజ్ చేసి ఈ తమ్నైల్లో మనం చూసుకోవచ్చు. ఓకే, వద్దనుకున్నట్లయితే ఇక్కడ క్లోజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. దట్స్ మనకు తమ్నైల్. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంకా ఇందులో ఏంటంటే మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా అండు రీడో. ఓకే, అండు రీడో. ఈ అండు రీడో అనేవి మనకి ఎలా ఉపయోగపడతాయి అనే దాని గురించి నేను చెప్తున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు నేను దీని యొక్క సైజ్ అనేది తగ్గిస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఓకే, ఇంకా తగ్గిస్తా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 పిక్చర్స్ అనేవి నేను తీసుకొచ్చాను. ఒక పిక్చర్ నుండి 6 పిక్చర్స్ అనేది తీసుకొచ్చాను. ఇక్కడ టోటల్గా ఇప్పుడు ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి? 6 పిక్చర్స్ కదా. ఈ 6 పిక్చర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, అండు దాని యొక్క షార్ట్ కట్ ఏంటంటే మీకు వచ్చేసి Ctrl+Z. అది కూడా మీకు నేను ఇక్కడ పక్కన రాస్తాను. ఓకే, మళ్ళీ అండు. ఓకే, అండు చూడండి, అండు. సో చూసారా, నేను నాకేమైంది, అండు క్లిక్ చేస్తే నాకేమైంది అయితే, నేను ఏదైతే 1 పిక్చర్ నుండి 6 పిక్చర్స్ అనేవి తీసుకొచ్చానో ఆ తీసుకొచ్చిన పిక్చర్స్ అనేవి నాకు డిలీట్ అయిపోయినాయి. సో అండు అంటే మనకి ఏం చేస్తుంది, తీసుకొచ్చిన పిక్చర్స్ని డిలీట్ చేస్తుంది అని మీరు చూసారు కదా. ఇప్పుడు రీడో క్లిక్ చేస్తా చూడండి, రీడో. సో నాకు ఏవైతే డిలీట్ అయిపోయిన పిక్చర్స్ ఉన్నాయో మళ్ళీ నాకు తిరిగి వస్తున్నాయి. సో అండు అన్న రీడో అన్న మనకు ఏంటంటే డిలీట్ అవ్వడము, డిలీట్ అయిపోయిన వాటిని తీసుకురావడము కాదు. అండు అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక స్టెప్ ముందుకు వేసామో, అంటే ఏదైతే ఒక వర్క్ చేసామో ఆ చేసిన వర్క్ని ఒక స్టెప్ వెనక్కి తీసుకెళ్ళేదా మనకు అండు అంటే. ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్గా బాగా చెప్పాలి ఏంటంటే చూడండి, ఎరేజర్ ఉంది. సపోజ్ నేను అనుకోకుండా పొరపాటుని ఇలా చెరిపేశాను, ఒక స్టెప్ అనేది నేను మిస్టేక్ చేశాను. ఆ చేసిన మిస్టేక్ అనేది నేను వెనక్కి తీసుకోవాలంటే నేను యూజ్ చేసేది ఏంటంటే అండు. ఓకే, ఇప్పుడు చూసారా, లేదు నేను మిస్టేక్ చేసినప్పుడు ఎలా ఉందో అలా ముందుకు ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి అంటే రీడో. ఓకే, దీని యొక్క షార్ట్ కట్స్ అనేవి ఇక్కడ నేను రాస్తున్నాను, నోట్ చేసుకోండి. Ctrl+Z అది మనకు అండు షార్ట్ కట్, అండ్ Ctrl+Y అది మనకు రీడో షార్ట్ కట్. ఓకే, Ctrl+Z అనేది మనకు అండు షార్ట్ కట్, Ctrl+Y అనేది మనకు రీడో షార్ట్ కట్ అనమాట. ఓకే, దీన్ని అండు అంటారు. నెక్స్ట్ కిందది రీడో. ఓకే, ఓకే, ఇప్పుడు ఒక పిక్చర్ని తీసుకొచ్చాను. ఇప్పుడు మీకు వ్యూ మెనూ కంప్లీట్ అయిపోయింది, ఇంకా అండు రీడో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఒకసారి మనకు వీటిని ఏమంటారంటే రొటేట్ రైట్ 90, రొటేట్స్, ఇవేమో ఫ్లిప్స్ అండ్ ఇది క్రాప్. దీని గురించి కనుక మీకు సపరేట్ ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పనిసరిగా ఇంకో వీడియో అనేది చేస్తాను. ఇంకా ఫైల్ మెనూలో వచ్చేసి ఏంటంటే మనకు ప్రింట్, అసలైన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు ప్రింట్ చేయాలి. ఇది దీన్ని పేపర్ మీద మనం ప్రింట్ చేయాలి. ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ డ్రా చేసామో, డయాగ్రామ్ అనేది మనం గీసామో దాన్ని మనం పేపర్ రూపంలో లేదా ఒక హార్డ్ కాపీలో మనం ప్రింట్ చేయాలి అని అనుకున్న సందర్భంలో మనం యూజ్ చేసే 3 ఆప్షన్స్ ఏంటంటే ప్రింట్, పేజ్ సెటప్, ప్రింట్ ప్రివ్యూ. మనం డైరెక్ట్గా వెళ్ళి ప్రింట్ అనే ఆప్షన్ చేయకూడదు. ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి ప్రింట్ ఆప్షన్ చేయకూడదు అంటే ఇది పేపర్కి ఏ విధంగా వస్తుంది, ల్యాండ్స్కేప్లో వస్తుందా, పోర్ట్రేట్లో వస్తుందా, లేదా మనకు పిక్చర్కి సగమే వస్తుందా, పూర్తిగా వస్తుందా, ఎలా వస్తుంది అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత మనకు కావాల్సిన విధంగా పేపర్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రింట్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే పేపర్కి నాకు ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ క్లోజ్ ఉంది, క్లోజ్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ పేజ్ సెటప్లోకి వెళ్తున్నా. పేజ్ సెటప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ పేపర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ప్రివ్యూ చూపిస్తుంది. ఇక్కడ బాక్స్లో ఇక్కడ పేపర్లోకి వచ్చిన తర్వాత పేపర్ సైజెస్ ఉన్నాయి, A4 ఉంది. నాకు కావాల్సింది కూడా A4 సెలెక్ట్ చేసుకున్నా. ఓరియంటేషన్ చూసారు, ఓరియంటేషన్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయి, పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ అంటే ఏంటంటే మీకు బాగా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే చూడండి, మీకు పేపర్ ఏదైతే ఇలా నిలువుగా ఉంటుందో అలా నిలువుగా ఉండేదాన్ని మనకు పోర్ట్రేట్ అంటారు. ఈ పేపర్ ఏదైతే ఇక్కడ నుంచి ఇలాగ మనకు అడ్డంగా మారుతుందో చూడండి,
ఇలా నిలువుగా ఉన్నది ఇలా అడ్డంగా ఈ కుడివైపుకి రైట్ సైడ్కి ఇలా ఉన్నది కాస్త అలాగే ఇలా డౌన్కు మనకు రైట్ సైడ్కి అడ్డంగా మారుతుందో అది ల్యాండ్స్కేప్. అర్థమైందా? మీకు ఇంకా అర్థమయ్యేలాగా చూపిస్తాను. ఇప్పుడు ఇది పోర్ట్రేట్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను చూడండి ఇక్కడ రొటేట్ రైట్ 90 క్లిక్ చేస్తాను. చూడండి అడ్డంగా. ఓకే, మనకి ఏదైతే ఉందో నిలువుగా అలా నిలువుగా ఉన్నదాన్ని మనం ఏం చేయొచ్చు అంటే అడ్డంగా మార్చొచ్చు. అలా మార్చడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ అనేది మనకు 2 ఓరియంటేషన్స్ ఉంటాయి. ఈ ఓరియంటేషన్లో పోర్ట్రేట్ అంటే పేపర్కి నిలువుగా వస్తుంది, ల్యాండ్స్కేప్ అంటే పేపర్కి అడ్డంగా వస్తుంది. ఇప్పుడు పేపర్కి నిలువు కావాలనుకున్నారు సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కావాల్సినంత మార్జిన్స్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రివ్యూలోకి వెళ్తున్నారు. ప్రివ్యూలోకి వెళ్ళగానే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ప్రివ్యూ వస్తుంది. ఇంకా ఈ స్పేస్ అంతా మనకు ఖాళీగా మిగిలిపోతుంది. సో ఈ స్పేస్ అంతా మనకు ఖాళీగా మిగిలిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే నాకు ల్యాండ్స్కేప్లో కావాలి అని పెట్టుకున్నా. సో చూడండి ల్యాండ్స్కేప్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇంక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సెంటరింగ్ అనే ఒక ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. సెంటరింగ్, ఈ సెంటరింగ్లో హారిజంటల్ అంటే అడ్డంగా, వెర్టికల్ అంటే నిలువుగా. ఇప్పుడు నేను సపోజ్ హారిజంటల్ పెట్టానంటే దాని అర్థం ఏంటంటే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మిడిల్లో వస్తుంది అనమాట డయాగ్రామ్ వచ్చేసి. ఓకే, వెర్టికల్ పెట్టానంటే టాప్ సైడ్కి బాటమ్ సైడ్కి మిడిల్లో వస్తుంది. చూసారా టాప్ సైడ్లో ఉంది. ఇప్పుడు ఇది టాప్ సైడ్కి బాటమ్ సైడ్కి మిడిల్లో కావాలంటే మనం ఏం చేయాలంటే వెర్టికల్ పెట్టుకోవాలి. లేదు నాకు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మిడిల్లో కావాలి అంటే మనం ఏం చేయాలి హారిజంటల్ పెట్టుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు వెర్టికల్ పెట్టుకున్నా. చూడండి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మిడిల్లో వచ్చింది. ఫిట్ టు ఇక్కడ ఫిట్ టు ఉంది, ఇక్కడ అడ్జస్ట్ ఉంది. అడ్జస్ట్ అంటే ఇక్కడ సైజ్ అనమాట. ఈ సైజ్ 100% ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక 20% పెట్టా, ఎంటర్ చేసా. ఇప్పుడు ప్రివ్యూలోకి వెళ్తున్నా. చూసారా నాకు పిక్చర్ అనేది ఎంత చిన్నగా వచ్చిందో. మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే పేజ్ సెటప్లోకి వెళ్ళి ఈసారి వచ్చేసి ఇక్కడ 100% పెట్టా. 100% పెడితే చూడు నాకు ఎంత పెద్ద సైజ్ అయింది. ఇప్పుడు హారిజంట్లో కూడా పెడుతున్నా, ఓకే చేస్తున్నా. మళ్ళీ నేను ప్రింట్ ప్రివ్యూలోకి చూస్తున్నా, నాకు ఇంకా సగం కట్ అయిపోతుంది. ఇంకో పేజీలోకి వెళ్ళింది, మళ్ళీ ఇంకో పేజీలోకి వెళ్ళింది. ఇలా దాదాపు 4 పేజెస్లోకి వచ్చింది. లేదు నాకు ఒక పేజీలోకి ఫిట్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అడ్జస్ట్ కాకుండా ఫిట్ టూలోకి వెళ్ళిపోయి 1 by 1 పెట్టుకుంటున్నా. అంటే ఒక పేజీ నుంచి ఒక పేజీలోకి మాత్రమే సెట్ అవుతుంది. ఇప్పుడు మొత్తం నేను సెట్ చేసుకున్నా, ఓకే చేసా. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూస్తున్నా. ఓకే నాకు ఆల్ సెట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం చేయాలి, ప్రింట్ అనే దాన్ని క్లిక్ చేసేటప్పుడు దాని యొక్క షార్ట్ కట్ ఉంటుంది Ctrl+P. ఈ షార్ట్ కట్ని క్లిక్ చేసినట్లయితే మనకు ప్రింట్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో చూసారా ఇక్కడ మీకు ఏదైతే మీరు ప్రింటర్ అనేది సిస్టమ్కి లేదా పీసీకి కనెక్ట్ చేశారో ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పోర్ట్రేట్ కావాలా ల్యాండ్స్కేప్ కావాలా సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు ప్రివ్యూ చూపిస్తుంది. చూపించిన తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇలా ప్రింట్ ఇచ్చేటప్పుడు కూడా మీకు ఎన్ని కాపీస్ కావాలి అనేది కూడా అడుగుతుంది. ఇక్కడ ఓకే ఇక్కడ కాపీ చూసారా 1 కాపీ ఉంది. అలా మీకు ఎన్ని కాపీస్ కావాలనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రింట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. సో పెయింట్కి సంబంధించిన మొత్తం ట్యూటోరియల్ క్లాసెస్ అనేవి మొత్తం అన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గా. మీరు కనుక నాకు ఇంకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్లయితే ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన కోర్స్ అనేవి నేను కనుక అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించిన కోర్స్ మీరు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి, నాకు ఎంఎస్ ఆఫీస్ కోర్స్ పెట్టండి, అప్లోడ్ చేయండి అనే ఆప్షన్ చెప్పండి. అలా చెప్పినట్లయితే నేను తప్పనిసరిగా ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన క్లాసెస్ అనేవి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది.